హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వెల్కమ్ టు శాన్స్ బీమ్స్. కొత్తగా పెట్టాను ఛానల్. మీకు నా ముందు ఛానల్స్ ఆల్రెడీ తెలిసే ఉంటాయి, తెలియపోయిన పెద్ద ప్రాబ్లం కాదు. హోమ్లోకి వెళ్ళిపోతే మా అదర్ అఫీషియల్ ఛానల్స్ ఉంటాయి, అందులోకి వెళ్ళిపోయి చూడొచ్చు. సో అదంతా పక్కన పెడితే ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను బికాజ్ ఐ లవ్ మీమ్స్. బేసికలీ నేను ఇన్స్టాగ్రామ్లో చాలా మీమ్స్ చూస్తూ ఉంటాను. ఇప్పుడు చూడట్లేదు, బట్ ఎర్లియర్ ఇంతకుముందు చాలా మీమ్స్ అయితే నేను చూసేవాడిని. బట్ నేను గేమింగ్ ఛానల్ పెట్టుకున్న తర్వాత అండ్ వీడియోస్ పెడుతుండే కొద్దీ నాకు టైం లేక నేను మీమ్స్ చూడడం మానేసాను బేసికలీ. బట్ నాకంటూ కొన్ని ఫేవరెట్ మీమ్ పేజెస్ అయితే ఉన్నాయి. సో నేను రెగ్యులర్గా అందులో మీమ్స్ అయితే చూస్తూ ఉంటాను. సో మంచి మంచి మీమ్ పేజెస్ని మీ ముందుకు నేను తీసుకొచ్చి పరిచయం చేస్తాను. సో మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నేను చూపించే మీమ్ పేజెస్ని కూడా ఫాలో చేసి వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి, ఓకేనా? సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఫస్ట్గా చూసుకుంటే నేను అప్పట్లో ఎక్కువగా మీమ్స్ చూసేవాడిని, అది కూడా బుల్లబ్బాయ్ అనే పేజ్లో. సో అందులో మీమ్స్ పర్టికులర్గా నాకు చాలా ఇష్టం, ఎందుకంటే చాలా బాగుంటాయి ఆ పేజ్లో మీమ్స్. సో నేను ఎక్కువగా ఆ పేజ్లో చూసేవాడిని. ఇంకా కొన్ని ఉన్నాయి, అయితే ఏంటి అని ఇలాంటి పేజెస్ అవన్నీ డిస్కంటిన్యూ అయిపోయాయో మరేమో తెలియదు, అందులో మీమ్స్ ఏం రావట్లేదు. బట్ బుల్లబ్బాయ్ పేజ్ మాత్రం ఒక 2-3 ఇయర్స్గా చూస్తున్నాను, అప్పటి నుంచి కూడా ఈ పేజ్ యాక్టివ్గానే ఉంది. సో ఫస్ట్ నేను ఈరోజు మీకు బుల్లబ్బాయ్ అనే పేజ్ని అయితే పరిచయం చేయబోతున్నాను. సో ఈ పేజ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డైరెక్ట్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోయి ఆ పేజ్ని అయితే ఫాలో అయితే చేసేయండి, ఓకేనా? సో లేట్ చేయకుండా మనం అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇందులో ర్యాండమ్గా అయితే నేను కొన్ని మీమ్స్ అయితే పిక్ చేస్తాను. సో చూద్దాం అవి మనకి ఎంత ఎంటర్టైన్మెంట్ ఇస్తాయో. వెయిట్ ఇది ఏదో డాగ్ చేజ్లో ఉంది. డాగ్స్ చాలా ప్రమాదం, చాలా జాగ్రత్తగా ఉండండి. పెంచుకున్న కుక్కలు అయితే పర్లేదు, మీరు పెంచుకున్న కుక్క మీకు పర్లేదు, బట్ అవుటర్స్కి కానీ పక్కోడు పెంచుకున్న కుక్క మీకు కానీ చాలా డేంజర్. సో అది గుర్తు పెట్టుకుని కుక్కలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయిపోయింది, ఖతం. ఎక్కడ మాసు ఆ పిల్లే కదా తిరిగింది అంటే ఇవిడేమో వదులు అంటే పట్టుకుంది అనుకుని చచ్చిపోయిందా? బ్యాక్ సైడ్ చూడండి అక్కడ ఏముందో. నిజంగా ఉంటాయి చూడండి, హైలైట్. అసలు ఎలా వస్తాయి నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు కాదండి. అది చుట్టుకుందే ఆ అమ్మాయి, చుట్టూ నూరేసుకుని ఇద్దరు రకమైన ఫ్యాంటసీ ఏమో చావడానికి సెల్ కానీ. సో వీడియోస్ కదా నార్మల్ మీ మీద చూద్దాం. దీస్ వాచింగ్ సెలబ్రిటీస్ హోమ్ టూర్ బీ లైక్. నిజమే, ఒకప్పుడు హోమ్ టూర్స్ అంటే యూట్యూబ్లో ఓన్లీ యూట్యూబర్స్ చేసేవారు, లైక్ గేమర్స్ కానీ లేదంటే వ్లాగ్స్ చేసేవాళ్ళు కానీ వీళ్ళు మాత్రం చేసేవారు. ఇప్పుడేంటంటే సెలబ్రిటీలు ట్విట్టర్ వదిలేయడం అంటే ఐ మీన్ యూజువల్గా సెలబ్రిటీలు అందరూ ట్విట్టర్లోనే కదా ఉండేది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ అయిపోయి ట్విట్టర్లు, ఇప్పుడు డైరెక్ట్గా యూట్యూబ్కి వచ్చేసి హోమ్ టూర్స్ అని చెప్పేసి అల్లి మొత్తం చూపించేస్తున్నారు. ఇంకా దొంగలు ఏం చేస్తారు, ఇంకా మన పెన్సిల్లాగా ప్రిపేరింగే, ప్లానింగ్. ఈ మనిషి ఏదో వింతగా ఉన్నాడు, అతను చూద్దాం ఆగండి. ఏంట్రా సూపు, భయపడి చూసావా భయపెడదామని చూసావా? వద్దు బాబు, నీ కళ్ళు చూసే అంత డేర్ నాకు లేదు, ఇంకెవరికైనా చూపించుకో. ఈ పాప ఎవరు కతార్ పాపలా ఉంది? కతార్ పాప కదా. Do not worry about Shennu. Fans, do not worry about Shennu. Do not win. తేడా ఉందే. ఇది విన్నారా? Do not worry about Shennu. Do not win. ఇంగ్లీష్ టీచర్, బ్యూటిఫుల్ ఇంగ్లీష్. ఇంగ్లీషే. But many hearts in win to the. Yo, this girl is to my English. Abhimara English. But many hearts in win to the Shennu. See madam, what is your problem? You want to speak English? Speak properly.
Don't confuse me. So happy feel it. చాలా డేస్ మిస్ అయ్యాను. హ్యాపీ ఫీల్ ఇట్. సంతోషం. హాయ్. అర్జెంటుగా నువ్వు బేవరం వచ్చే నువ్వు నేను ఇంగ్లీష్ క్లాస్లో జాయిన్ అయిపోదాం. ఏ యూ అండ్ మీ దిస్ ఇంగ్లీష్ క్లాస్ నాట్ వర్కింగ్ యా, విల్ గో ఫర్ అనదర్ క్లాస్. వాట్ డూ సే? ఇక్కడ పిలిపిత్రే. ఏ బిడ్డ ఇది నా అడ్డా. ఏ బిడ్డ ఇది నా అడ్డా. బీట్ బాక్స్ రెడీ. అరే ఏ బిడ్డ ఇది నా అడ్డా, తగ్గేదేలే. అల్లుడు నువ్వు తగ్గొద్దు. ఏ బిడ్డ ఇది నా అడ్డా. మూవీ వెర్షన్. ఏ బిడ్డ ఇది నా అడ్డా. అరే ఏ బిడ్డ ఇది నా అడ్డా, తగ్గేదేలే. ఏ చిన్నప్పుడు మనం కూడా బీట్ బాక్సింగ్ చేసేవాళ్ళం కదా, లైక్ ఇలాగే అబ్బాయి చేసిన నేను చెత్త పోతుందండి. అప్పట్లో మనం కూడా ఇలాగే చేసేవాళ్ళు. ఎందుకండి కెమెరామెన్ అలా కొట్టేస్తారు? ఎవర్రా నువ్వు అరే అంటున్నావు చేరి? నేనురా బ్లేడ్ బాబ్జీని. బ్యాడ్ లక్ ఏంటంటే మన ఎస్ఏ కూడా చచ్చిపోయాడు సార్. నువ్వు అడిగావు కాబట్టి చెప్పలేదు రావునా, నేను నమ్మాను కాబట్టి చెప్పాను. ఇంకా ఎంత దూరం అమ్మా? సార్ మీరు నన్ను నమ్మంటూ నాకు నచ్చలేదు సార్. అలాగేరా? సో ఎగ్జాక్ట్ సింక్ అనమాట. పుష్ప చూసిన వాళ్ళకి అయితే అర్థమవుతుంది. ఇన్ కేస్ మీకు పుష్ప చూడకపోతే కనుక ఇది స్పాయిలరే, చూడొద్దు. సో మీకు సింక్ ఏంది లేదో నాకు చెప్పండి. నేను సింక్ ఏంది లేదో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ అయితే అక్కడ గొడవలో సరికి వాటర్లో కనిపిస్తాడు కదా, సీన్ ఇది వాటర్లో వచ్చాడు. నెక్స్ట్ ఈ సీన్ వచ్చేసి లాస్ట్లో ఫైట్ అయ్యాక చెప్తాడు కదా, నీ కుక్క కూడా నేను గుర్తుపట్టలేదు. అది తీసాక గుర్తుపట్టలేదు. ఆ సింక్ ఓకే. పుష్ప 2 మంగళం ఓకే. ఈ సీన్ వచ్చేసి మనకి ఫైట్, ఐ మీన్ పుష్ప అడుగుతాడు కదా, షేర్ ఎక్కువ అడగడానికి వెళ్తాడు. సో ఎక్కువ అడిగినప్పుడు మంగళం ఒకరిని చంపేస్తూ చెప్తాడు చూసారా, ఆ టైంలో వచ్చింది. బ్యాడ్ లక్ ఏంటంటే మన ఎస్ఏ కూడా చచ్చిపోయాడు సార్. నువ్వు అడిగావు కాబట్టి. సారీ అక్కడది కాదు. సో ఆ టైప్దే లాస్ట్లో వస్తుంది అనుకుంటా, అది నాకు ఐడియా లేదు అంతగా. చెప్పలేదు రావునా, నేను నమ్మాను కాబట్టి చెప్పాను. ఓకే, అంటే వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాడు కదా, అప్పుడు వచ్చిన సింక్ డైలాగ్ అనమాట అది. సో నెక్స్ట్ ఇంకా ఎంత దూరం అమ్మా? సార్ మీరు నన్ను నమ్మంటూ నాకు నచ్చలేదు సార్. అలాగేరా? సో సార్ అనమని ఫోర్స్ చేస్తాడు కదా, లాస్ట్కి వచ్చినప్పటికీ సెక్క నా కొడుకు అంటాడు కదా, అది వచ్చాడు అన్నయ్య, అంకుల్ వచ్చాడు. ఈ అంకుల్ పాటలు ఉంటాయి ఒక రేంజ్. బంటు గానికి 22 బస్తీల మస్తు కట్అవుట్. బచ్చాగాన్ల బ్యాచ్ ఉండేది వచ్చినమ్మంటే సుట్టు. కేజాలక ఓ నైటు ఎక్కి డొక్కు బుల్లెట్టు. సందుల మందు కోసం ఎత్తుకుతాంటే రూటు. సిల్కు చీర గట్టుకొని చిల్డు బీరు మెరిసినట్టు. This is an unwanted statement irrelevant to the current situation. పొట్లం గట్టిన బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు. బంగ్లా మీద నిల్సోనుందీరో ఓ సంద మావ. సుక్క తాగక సక్కరొచ్చేరో ఏం అందం మావ. ఇంకా లెక్క పాటతో సంబంధం లేదు. మీరు ఒక పేపర్ ఇచ్చి దాంట్లో లిరిక్స్ అన్నిటిని రాసిచ్చారంటే అట్లా వార్తలు చదివినట్టు చదువుకుంటూ పోతాడు. అది పాటకు సింక్ చేసుకోవడం అనేది సౌండ్ ఇంజనీర్ ఎడిటింగ్ కూడా చూసుకోవాలి తప్ప మన తాతకి అవన్నీ కష్టం. ఏనండి దుంపుకుంటేరో ఆ సంద మావ. రాములో రాముల నన్ను ఆగం చేసిందిరో. వద్దు వద్దు, హారిబుల్.兄弟们，我们今天用这条草衣。So love me like you do, love 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 me like you do, love me like you do, love 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 me like you do.
కొన్ని కమెంట్స్ కూడా బాగుంటాయి. నేను ఈ మీమ్ చూసుకున్నా ఈ కమెంట్స్ చూసి ఎక్కువ నవ్వుతున్నాను అనమాట. అటు చూడు ఏముందలే ఇంకా పొడిపోంట. ఎగ్జాక్ట్లీ ఇంకేముంది మరి, ఏదో చూపిద్దాం అనుకున్నాడు అయిపోయి. చూడండి అక్కడ ఏముందో. నాకు కాసేపు అర్థం కాలేదు, ఏంటి దెయ్యం అయిపోయి అర్థంలో వెళ్ళిపోయాము అనుకున్నాను. మ్యాటర్ అది కాదు యాక్చువల్లీ. అదేదో అది పాడేసి పక్కకి వెళ్ళిపోదాం కెమెరాలో కనపడం కదా నాడి వేసుకున్నాడు, కానీ మిర్రర్లో దొరికేసాడు. చూడండి అక్కడ ఏముందో. కమెంట్ చూడండి, చెడ్డీ వేసుకున్నట్టు లేకుంటే ఇంకో పెద్ద కనపడే. కొన్ని మీమ్స్ కన్నా కమెంట్సే బాగుంటాయి బ్రో. హైలైట్ బ్రో. నిజంగా జస్ట్ మిస్ బాగున్నాడు. చూశాను జస్ట్ మిస్ అంటుకుపోయాడు కదా. నేను చావును చూశాను. Come on, you can do it. ఏందో ఇది కొడతాడనుకుంటే వదిలేసిపోతుంది, అంత బిల్డప్ ఇచ్చావు. In your mind. నేను కూడా ఏదో జరుగుతుందని చూస్తున్నాను, In your mind. అది ఎక్స్పెక్ట్ చేయలేదు. బటర్ఫ్లై పుట్ట దీంతో అదేదో చేస్తే అది చిన్న పడింది. హైలైట్. ఇది నీ గర్ల్ ఫ్రెండ్ అయితే ఏమని పిలుస్తావు? కామెంట్లో పెట్టు. ఇది నీ గర్ల్ ఫ్రెండ్ అయితే నేనే నీ గర్ల్ ఫ్రెండ్ అయితే ఏమని పిలుస్తావంట. మీ గర్ల్ ఫ్రెండ్ మీరు ఏమని పిలుస్తారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు కాదు, ఆ అమ్మాయికి. ఇంకేంటి నన్ను చూస్తున్నారు? నాకేం గర్ల్ ఫ్రెండ్ లేదు, ఐఎమ్ సింగిల్. నిజమరా అయ్యా, నాకేం లేదు. అదే గర్ల్ ఫ్రెండ్. పిలుస్తావు? కామెంట్లో పెట్టు. అంతే కదా. ఫస్ట్లో చాలా రెస్పెక్ట్ ఇస్తారు అమ్మాయిలకి, బంగారం అది ఇది అని. తర్వాత ఇస్తారు అసలు రెస్పెక్ట్. ఏ మే రా, ఇదే అది ఒరిజినల్. Officer, whereabouts is the closest bank? Right around the corner. Alright, cheers, thank you. Oi! Oi! అక్కడ చూసారు ఏం జరిగిందో. ఆడొచ్చి మాస్క్ వేసుకోకుండా బ్యాంక్ ఎక్కడని అడిగాడు. Officer, whereabouts is the closest bank? Right around the corner. Alright, cheers, thank you. వీడు మాస్క్ వేసిన తర్వాత వాడు రియాక్షన్. సో నెక్స్ట్ మీ ఫేవరెట్ పుష్ప. నీకేం జరిగిందోనని అందరూ కంగారు పడుతూ ఉంటే ఏ కంగారు లేకుండా ప్రశాంతంగా గంగ రావడం నేను చూశాను. ఆ సమయంలో గంగ చంద్రముఖిగా మారడం నేను గమనించాను. నీకేం జరిగిందోనని పర్ఫెక్ట్ సింక్ కదా. దాని మీద చాలా మీమ్స్ వచ్చాయి, సెపరేట్గా దాని మీద మీమ్స్ మనం ట్రై చేద్దాం. బట్ ఇది వన్ ఆఫ్ ది పర్లేదు. ఇలాంటి మీమ్స్ కొన్ని చూసాను నేను. అరుంధతి అనుకుంటా, అరుంధతి మేము, అది హైలైట్. నీకు దండం పెడతాను, ప్లీజ్ నన్ను వదిలే. అంటే నా పెళ్లి పెటాకులైనట్టు. ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అసలు కాన్సెప్ట్ రెస్టార్ట్ అవ్వడరా బాబు. ఇంకా చాలు, ఈ రోజు ఇంతటితో ఆపేద్దాం. సో ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్. అంటే పర్లేదు, మీమ్స్ అంటే ఇంతకుముందు చాలా బాగా ఉండేవి, ఇప్పుడు పర్లేదు. ఎక్స్పెక్టింగ్ ఈవెన్ మోర్ బెటర్ మీమ్స్. అయినా అన్ని మీమ్స్ వేయడం అంటే మాటలు కదా, ఎందుకంటే చాలా థాట్స్ రావాలి ఒక మీమ్ వేయాలంటే. సో హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ మీమర్స్. నిజంగా చెప్పాలంటే ఈ
కామెడీ షోస్ కన్నా ఈ మీమ్సే ఎక్కువ ఎంటర్టైన్ చేస్తున్న జనాల్ని. సో కాస్త మీమర్స్ని గుర్తించండి, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో ఉంటారు కాబట్టి ఇన్స్టాగ్రామ్ పేజెస్ని అయితే ఫాలో చేసుకోండి. సో థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక అద్భుతమైన పేజ్తో మీ ముందుకైతే వస్తాను. సో ఈ లోపు మీకు తెలిసిన ఏదైనా పేజ్ ఉంటే నెక్స్ట్ వీడియోలో నేను దాన్ని రివ్యూ చేయాలనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో నెక్స్ట్ వీడియోలో మీరు చెప్పిన పేజెస్ని మనం చూద్దాం, ఏమంటారు? ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. బట్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మాత్రం మర్చిపోవద్దే. వీడియో నచ్చితే కనుక షేర్ కూడా చేసేయండి. బాయ్.